హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఫోన్పేలో మీరు రూపే క్రెడిట్ కార్డ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ మీరు మనీ అనేది రూపే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎలా వేరే వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఎన్ని వరకు అయితే చూడండి. సో ముందుగా మీరు మీ రూపే కార్డ్ అనేది అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి ఏంటంటే మీరు మీ ఫోన్పే అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీ విధంగా స్క్రీన్ మీద అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్గా మీరు ఏం చేయాలి అంటే మీకు పైన ప్రొఫైల్ సింబల్ ఉందా, ఈ ప్రొఫైల్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ లింక్ రూపే కార్డ్స్ ఆన్ యూపీఐ అని ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ దగ్గర ఏ బ్యాంక్ యొక్క రూపే కార్డు ఉందో ఆ బ్యాంక్ అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క రూపే కార్డు ఉంది. ఇక్కడ నేను సింపుల్గా ఏం చేస్తానంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అని ఉంది కదా, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీద అయితే క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసుకున్నాక మన యొక్క కార్డ్ అనేది యాడ్ అయిపోద్ది. ఇన్ కేస్ మీరు కనుక కార్డ్ అనేది ఫస్ట్ టైం యాడ్ చేసుకుంటే మిమ్మల్ని ఒక యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు ఆ యూపీఐ పిన్ అనేది యూపీఐ పిన్ కాదు, యూపీఐ ఐడి అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది. ఆ యూపీఐ ఐడి అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కింద సెట్ యూపీఐ పిన్ అని ఉంది కదా, సో సెట్ యూపీఐ పిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు మీ యొక్క కార్డు డీటెయిల్స్ అనేవి అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మీకు ఏదైతే రూపే కార్డ్ మీద కార్డ్ నెంబర్ ఉంటుందో ఆ కార్డ్ నెంబర్ అనేది మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాలి. వన్స్ ఈ విధంగా ఎంటర్ చేసేసాక మీరు ఏంటంటే కింద మీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది. సింపుల్గా ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ బ్యాంక్ నుంచి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని ఒక 4 డిజిట్ పిన్ అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది. సో దాని యొక్క పిన్ అనేది మీరైతే సెట్ చేసుకోండి. వన్స్ సెట్ చేసుకున్నాక మీకు పిన్ అనేది సక్సెస్ఫుల్గా సెట్ అయిందైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా మీకు ఏంటంటే మీ యొక్క రూపే కార్డ్ అనేది యాడ్ అయిపోయిందని మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత సింపుల్గా మీకు ఇక్కడ డన్ అని ఉంది కదా, డన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నేను మీకు కార్డ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు నేను మీకు పేమెంట్స్ అనేవి ఎలా చేయాలో చూపిస్తాను. వన్స్ మీరు క్రెడిట్ కార్డ్ అనేది యాడ్ చేసుకున్నాక మీకు ఏమైనా రీఛార్జెస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పే చేయాలంటే మీరైతే పే చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మొబైల్ రీఛార్జ్ చేయాలనుకుంటే సింపుల్గా మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు నెంబర్ మీద సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ప్లాన్ అయితే చేయాలనుకున్నారో ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, సో ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ రూపే క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఒక రూపే క్రెడిట్ కార్డ్ అనేది యాడ్ చేసుకొని ఏంటంటే మీరు మనీ అనేది అయితే సెండ్ చేసుకోవచ్చు లేదా రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఆ విధంగా ఏంటంటే రూపే క్రెడిట్ కార్డ్తో పేమెంట్స్ అనేవి అయితే చేసుకోవచ్చు అనమాట. వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. వీడియో కన్నా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.